ఒక ర్యాలీగా వెళ్ళి పోస్ట్ ఆఫీస్లో మనం ఇవన్నిటిని కూడా డిపాజిట్ చేద్దాం. ఎవరికి వారు డిపాజిట్ చేయొద్దు. అందరం కూడా ఒక ఉద్యమంలో వెళ్ళి 10 లక్షలు. ఎందుకంటే భారతదేశంలో ఒక ప్రధానమంత్రికి ఒక ప్రాంత సమస్య మీద 10 లక్షల పోస్ట్ కార్డులు చేయడం పంపించడం అంటే చిన్న విషయం కాదు. అదో ప్రపంచ రికార్డు. దాన్ని మనందరం కూడా ఆ మనోభావాలన్నీ ఈ విధంగా ఉన్నాయని తెలియజేయడం కోసం విశాఖపట్నం స్టీల్ ప్రైవేటీకరణ కాకూడదని ఒక్క ఏకవాక్యంతో రాసి ప్రధానమంత్రి మోడీకి పంపించాలి. ఈవేళ ఇంతటి మహాన్నత ఉద్యమానికి నడుం బిగించి ఎక్కడో లక్కున నుంచి వచ్చిన ఎంపీ గారికి మనం అందరం కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి. మనం చెప్పట్ల ద్వారా ఎంపీ గారికి, రామ్జీ గౌతమ్ గారికి అందరూ కూడా మనం తప్పనిసరిగా, ఎందుకంటే భారతదేశంలో ఈవేళ పార్లమెంట్లో మన వాణిని వినిపించడానికి ఆయన మనకి ఏకైక వ్యక్తి ఆయన. వారిని మనం బలపరచాలి, వారికి వెన్నుదన్నుగా ఉండాలి. ఈ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తమే కాకుండా దేశవ్యాప్తంగా చేసేటట్టు చేయాలి. థ్యాంక్ యూ సార్.